This affected Spain, Portugal and parts of southern France, caused severe disruptions to transportation, telecommunications, essential services. This event disconnected 31 gigawatt of load and required 12 to 16 hours for full restoration. అంటే స్పెయిన్, పోర్చుగల్ లాంటి దేశాల్లో పూర్తిగా రెన్యూవబుల్ పవర్ మీదనే ఈ గ్రేట్ స్టెబిలిటీ కోసం థర్మల్ పవర్ మెయింటైన్ చేయకుండా చేస్తే ఈ ప్రమాదం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకుని మిగతా దేశాలన్నీ జాగ్రత్త పడతారు. గ్రిడ్ స్టెబిలిటీ కోసం థర్మల్ పవర్ కూడా కంపల్సరీ యాడ్ చేసుకుంటూ పోవాలి. సో హై రిన్యూవబుల్ పెనట్రేషన్ వితౌట్ అడిక్వేట్ బేస్ లోడ్ కెపాసిటీ, బేస్ లోడ్ కెపాసిటీ థర్మల్ తో అండ్ ల్యాక్ ఆఫ్ ఆల్టర్నేట్ సోర్స్ కెన్ లీడ్ టు గ్రిడ్ ఫెయిల్యూర్. గ్రిడ్ ఫెయిల్యూర్ ఒకసారి అయితే ఈ రాష్ట్రం మీదనే నమ్మకం కూడా పోతుంది వచ్చే ఇన్వెస్టర్స్ కి, ఇండస్ట్రీస్ కి. అట్లాగే థర్మల్ కెపాసిటీ రోడ్ మ్యాప్ ఇన్ మెగావాట్స్. సో దీని ప్రకారం కొంత కంపల్సరీ దాని మెయింటెనెన్స్ కోసం మనం చేసుకోవాలి. 25-26 కల్లా ఎగ్జిస్టింగ్ కెపాసిటీ 13,042 ఉంది. రిక్వైర్మెంట్ యాజ్ పర్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ప్రకారం 13,042 ఇస్ ఫైన్. 25-26 సరిపోయింది. 26-27 కూడా ఫైన్. 27-28 కూడా ఫైన్. 28-29 కల్లా వచ్చే వరకు -496. ఈ గ్రిడ్ స్టెబిలిటీకి రిక్వైర్డ్ మనం థర్మల్ పవర్ 28-29 కల్లా 496 మినిమం థర్మల్ పవర్ ఏర్పాటు చేసుకోవాలి. 29-30 కల్లా 1,596 కంపల్సరీ కావాలి. కొంతమంది అవగాహన లేనటువంటి వాళ్ళు సోలార్ పవర్ బ్రహ్మాండ చీపు దొరుకుతుంది కదా, థర్మల్ ఎందుకు అని మాట్లాడేటటువంటి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే పూర్తిగా సబ్జెక్ట్ లోపల పోకుండా ఏదో స్టేట్మెంట్లు ఇచ్చేసి గడిపేస్తాం. బట్ దిస్ ఈస్ ది రియాలిటీ వాట్ ఎగ్జాక్ట్ ది స్టేట్ నీడ్స్. అట్లాగే 34-35 కల్లా 3,704 మెగావాట్స్ అవసరం ఉంది. ఈ 3 ట్రిలియన్ ఎకానమీ ప్రకారం లెక్కేసుకుంటే మళ్ళీ ఇది 3,550 29-30 కల్లా థర్మల్ పవర్ అవసరం ఉంది. 3 ట్రిలియన్ ఎకానమీ ప్రకారం మనం ఎవ్రీ ఇయర్ జిఎస్డిపి గ్రోత్ ఎంత ఉంటుందో దాని సరిపోయేటువంటి పవర్ లో గ్రిడ్ మెయింటెనెన్స్ కోసం థర్మల్ పవర్ ఎంత అవసరం, ఇంత అవసరం 3,550 బై 29-30 కల్లా. ఈ థర్మల్ పవర్ 3,550ని పూర్తి చేసుకోవాలంటే థర్మల్ పవర్ కి మినిమం 6 to 7 ఇయర్స్. ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 6 to 7 ఇయర్స్ మినిమం పడుతుంది. ప్రాజెక్ట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే కట్టుకోవటం 6 to 7 ఇయర్స్ పడుతుంది. ఉదాహరణ భద్రాద్రి పవర్ కానీ థర్మల్ పవర్ కానీ 7 ఇయర్స్ పట్టింది. అట్లాగే 34-35 కల్లా 9,931 థర్మల్ పవర్ మెగా వాట్స్ థర్మల్ పవర్ ఈ రాష్ట్రానికి అవసరం. సో దీనికి సరిపోయేంత 6 సంవత్సరాల ముందే మనం ప్లాన్ చేసుకోవాలి. స్టార్ట్ చేస్తే తప్ప 6 సంవత్సరాల తర్వాత ఇంత ఈ పవర్ రా. అట్లాగే సో వెన్ వి గో టు ద నెక్స్ట్ స్లైడ్, థర్మల్ కెపాసిటీ టు సపోర్ట్ నేషనల్ థర్మల్ టార్గెట్స్. సో నేషనల్ థర్మల్ టార్గెట్స్ ప్రకారం చేసుకుంటే 2035 3,50,000 megawatts. This means 97 gigawatts thermal additional nationally. To support the national target, ఇది నేషనల్ టార్గెట్, భారతదేశం టార్గెట్. దీన్ని సపోర్ట్ చేయడానికి కావాల్సిన మన స్టేట్ యాడ్ చేయాల్సిన ఇంత 5,000 to 6,000 మెగావాట్ థర్మల్ కెపాసిటీ. ఇది మనం 2035 కల్లా యాడ్ చేయాల్సిన మెగావాట్స్ పవర్. Base power addition plan to be through one of the following ways: coal-based thermal plant establishment by GENCO to పెట్టొచ్చు, or extension of existing PPS. అంటే ఇప్పుడు మనం థర్మల్ పవర్ ఇంత అవసరం ఉందని అనుకున్నాం కాబట్టి 6 సంవత్సరాల ముందే ప్లాన్ చేసుకోవాలి కాబట్టి దాని సొంతంగా జెన్కో ద్వారా ఆయన పెట్టుకోవచ్చు, లేదా పెట్టుకొని ఉంటే వాళ్ళతో PPA చేసుకోవచ్చు,
లేకపోతే మేము పీపీఏ చేసుకుంటా అంటూ వాడు పెట్టుకొని మనకు 6 సంవత్సరాల తర్వాత పవర్ ఇవ్వచ్చు. లేకపోతే న్యూక్లియస్ బేస్డ్ థర్మల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ బై జెన్కో ద్వారా పెట్టుకోవచ్చు. సైన్ పీపీఏ విత్ కోల్ న్యూక్లియర్ థర్మల్ ప్లాంట్ ఫర్ ఎల్స్వేర్. సో ఏదో రకంగా జెన్కో ద్వారా పెట్టుకోవటమా, ఎవరైనా పెట్టుకోనుంటే వాళ్ళు పెట్టుకోవటానికి మనం పీపీఏ చేయటమా, లేదా ఆల్రెడీ పెట్టుకొని ఉంటే వాళ్ళతో పీపీఏ చేసుకోవటం, ఏదో ఒకటి అయితే చేసి థర్మల్ పవర్ ని యాడ్ చేసుకోవాలి.